వార్డుల ప్రచారం ఎందుకంటే ఇంతకుముందు 2 సార్లు ఓడిపోయింది కాబట్టి ఈరోజు ఫస్ట్ స్టార్ట్ చేసినాం. మరి అంతకుముందు గతంలో మేము పెద్ద తేడాతోటి కూడా ఓడిపోలే, మా అంటే 8 ఓట్లతో ఓడిపోయినాము. మరి అందుకు అనుగుణంగా ఏ ఇంటికి పోయినా కూడా మేము మీకే అండగా ఉంటామని చెప్పడం జరుగుతుంది. మరి ఇప్పుడు కూడా 2 సార్లు ఓడిపోయినాం కాబట్టి ఒక్కసారి గెలిపిస్తారని మేము ఆశిస్తున్నాము. మరి ఏ విషయమైనా ఏ పని పడ్డా కూడా యాదగిరి అనేది ప్రజల మధ్యలో ఉండేటోడు. మేము ఏ గెలిచినా ఓడినా ప్రజల మధ్య ఉండే మనుషులం కాబట్టి ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారని మా కుటుంబ సభ్యులు 16వ వార్డు అంటే మా కుటుంబ సభ్యులు మేము ఎల్లవేళ్ళ వాళ్ళ మధ్యలో ఉండి వాళ్ళ కష్ట సుఖాలు పాల్పంచుకుంటామని కోరుకుంటూ మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో పథకాలు చేపట్టడం జరుగుతుంది. మరి అదేవిధంగా రేషన్ బియ్యం కానీ సన్న బియ్యం ఎక్కడ ఏ రాష్ట్రంలో లేకుండా మన తెలంగాణ రాష్ట్రం సీఎం మరి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టడం జరిగింది. మరి అంతేకాకుండా రేషన్ కార్డులు, మరి విద్యుత్ 200 యూనిట్ల విద్యుత్ ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఎవరికైతే మహిళలకు ఫ్రీ బస్సు, ఏ అవగారింటికి పోని ఒక గుడికి పోని ఎన్నో పైసలు లేని పేదవాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఈరోజు కూడా మహిళలు దృష్టిలో పెట్టుకొని మహిళలు ఎంతో ఉపయోగపడాలి, ముందుకు రావాలని ఆదేశంతో ముఖ్యమంత్రి మరి ఎన్నో మహిళలకు పథకాలు చేపట్టడం జరుగుతుంది. మరి గ్యాస్ సిలిండర్ కూడా 500 సిలిండర్ చేయడం జరిగింది. ఎన్నో ఇలాంటివి చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 2 ఏళ్ల పరిపాలనలో కూడా ప్రజాపాలన అనేది ముందుకొచ్చింది. మరి ఈ పాలన బాగుందని కూడా ప్రజలు చెప్పడం జరుగుతుంది. అందుకు అనుగుణంగా కూడా మీ మధ్య ఉంటూ మిమ్మల్ని వేడుకుంటూ నేను ఈరోజు సత్యలక్ష్మి యాదగిరి అంటూ మేము ప్రజల మధ్యలో ఉండి అనుకుంటూ ఓటు అడుక్కుంటూ వస్తున్నాము. ఎందుకు మీరు బాధపడద్దు, మేము ఉన్నామని వాళ్ళు మాకు ధైర్యం చెప్తున్నారు. మరి మమ్మల్ని భారీ మెజారిటీతోటి 2 సార్లు ఓడిపోయినాం కాబట్టి ఈ 16వ వార్డుల మీరు 3వసారి కాబట్టి మేము చేతి గుర్తు పోటీసి భారీ మెజారిటీతోటి గెలిపిస్తారని మేము ఆశిస్తున్నాం. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ పక్షాన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో 16వ వార్డు నుంచి మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి నర్సారెడ్డి బలపరిచిన అభ్యర్థిగా నాయని సత్యలక్ష్మి యాదగిరి మరి 16వ వార్డు నుంచి పోటీ చేయడం జరుగుతుంది. మరి గతంలో మేము ఎంపీపీగా ఉన్నప్పుడు ఇదే వార్డు నుంచి గతంలో నన్ను గజ్వేల్ ఉప సర్పంచ్గా చేయడం జరిగింది ఇదే వార్డు. మరి గతంలో కూడా నేను ఎంపీపీ అయినంటే కూడా మేము మరి ఇదే వార్డు నుంచి ఎంపీపీ అయినాం. మరి గతంలో రెండు సార్లు కౌన్సిలర్గా పోటీ చేసి ఓడిపోయినా మరి ప్రజల మధ్యనే ఉంటూ ప్రజలకు సేవలు అందించే విధంగా ఉన్నాము. మరి గతంలో కూడా మరి 8 ఓట్లతోటి ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు ప్రజలు మేము ఎక్కడ పోయినా కూడా మంచి స్పందన ఉంది. వారు తప్పకుండా ఈసారి గెలిపిస్తాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. వాళ్ళకి ఏది ఉన్నా వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళకి సేవ చేసే విధంగా వాళ్ళు మమ్మల్ని గెలిపిస్తారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్.